నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, చాలా మంది ఇళ్లలో కావచ్చు, షాపుల్లో కానీ మనం చూస్తూ ఉంటాం. ఒక గ్లాస్ కానీ బౌల్ కానీ నీళ్లు వేసి అందులో నిమ్మకాయ వేసి ఉంచుతూ ఉంటారు. ఇలా ఎందుకు ఉంచుతారు గురుజీ? దీనివల్ల లాభం ఏంటి, అసలు నష్టం ఏంటి గురుజీ? ఒకటే అమ్మా, నిమ్మకాయ అనేటువంటిది ఎందుకు వేస్తారంటే ఇది ఒక తాంత్రిక సంబంధించినటువంటి ప్రక్రియ. అంటే తాంత్రికం అంటే అదేదో బ్యాడ్ కోణంలో చూడటం కాదు. తాంత్రికము అంటే చాలామంది అదేదో నెగటివ్ సంబంధించినవి తీయడానికి ఇట్లా అనుకుంటారు. తంత్రము, యంత్రము, మంత్రము అంటారు. తంత్రము అంటే మనం చేసే ప్రక్రియ, యంత్రము అంటే ఒక యంత్రం, మంత్రము అంటే ఒక మంత్రం పలికించేది. దీంట్లో గ్లాస్ ఉంటుంది కదా, సహజంగా ఏంటంటే ఇళ్లల్లో కాదు షాప్స్లో పెడుతూ ఉంటారు. ఒక గ్లాస్ పెట్టి అందులో ఒక నిమ్మకాయ వాటర్ వేస్తుంటారు చూసారా. ఇదేమిటంటే నిమ్మకాయ వాటరు ఇదంతా ఈ కాంబినేషన్ ఏంటంటే చంద్రుడు, గురువు, రాహు కలయికది. చంద్రగురు రాహు అంటే ఏమిటంటే మీరు ఒక బిజినెస్ నడిపిస్తున్నారమ్మా. నడిపిస్తున్నప్పుడు పక్క షాప్ వాళ్ళు, ఎదురు షాప్ వాళ్ళు బాగా నడుస్తుంది అనుకోండి, అక్కడికి వచ్చిన పబ్లిక్ అయినా కూడా ఎంత బాగా నడుస్తుంది అంటుంటారు చూసారా. అదొక నెగటివ్ ఎనర్జీగా ఫామ్ అవుతుంటుంది. ఇప్పుడు చిన్నపిల్లల్ని చూడండి, బయటికి తీసుకెళ్ళగానే దిష్టి దగ్గర ఇంటికి రాగానే ఏడుస్తూ ఉంటారు. మనం ఉప్పు కానీ మిరపకాయలు కానీ తీసి తిప్పగానే మళ్ళీ నార్మల్ అయిపోతారు. మనకి అక్కడే అర్థమైపోతుంది అసలు దిష్టి అనేటువంటిది ఉందా లేదా అని. అది కేవలం మనుషులకే కాకుండా వస్తువులకి, ప్రదేశాలకి, వాటికి కూడా పనిచేస్తూ ఉంటుంది. ప్రాణం ఉన్న వాటికే కాకుండా. ఎందుకంటే ఈ షాప్ ఏదైతే ఉందో ఇదంతా కూడా వాస్తు సంబంధించిన, వాస్తు పురుషుడు, దేవతా స్వరూపం, ఒక ఎనర్జీ ఉంది కదా ఇంటికి. సో ఆ ఎనర్జీ దాని మీద పనిచేస్తూ ఉంటుంది దాని మీద. అందుకని ఎవరైతే ఇలా గ్లాసులో ఆ నిమ్మకాయ వేసి వాటర్ వేసినప్పుడు ఆ ఎనర్జీని, అక్కడ ఉండే నెగటివ్ ఎనర్జీని తగ్గిస్తూ ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు, గురువు కలిస్తే గజకేశ్రీ యోగం. దానికి రాహు కనెక్ట్ అయ్యాడు అనుకోండి, గురుచండాల యోగంతో కూడిన గజకేశ్రీ యోగం. అప్పుడు ఏమవుతుందంటే ఎవరిదైనా దిష్టి పడ్డప్పుడు అది ఆ గ్లాస్ ఏదైతే ఉందో దానిలోకి లాగేసుకుంటుంది. అందుకని కనీసం దాన్ని వారానికి ఒకసారి మారుస్తూ ఉంటారు, కొంతమంది 3 రోజులకు కూడా మారుస్తూ ఉంటారు. అలా మార్చి పడేస్తున్నప్పుడల్లా కూడా అక్కడ ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది తగ్గుతుంది. అది దానికోసం చేస్తారు ప్రత్యేకంగా. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మరొక ప్రక్రియ ఉంది. ఇప్పుడు కొంతమందికి, ఇప్పుడు మీరు అడిగిందేమో దిష్టి తగ్గడానికి, బిజినెస్ పెరగాలనుకోండి అమ్మా, ఎవరికైనా కూడా తమలపాకులు ఉంటాయి చూసారా. తమలపాకులు ఒక 21 కానీ 41 కానీ తీసుకొని వాటిని చక్కగా ఒక ప్యాక్ అంటే ఒక దీంట్లో నీట్గా ఒక గిన్నెలో పెట్టి అమ్మవారి దగ్గర పెట్టి, లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగిక. అదేవిధంగా కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర. ఈ 2 నామాలు గనక, దీనికి కూడా ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమః. ఈ నామం వల్లేమో వీళ్ళు పెట్టినటువంటి షాపుకి ఆకర్షణ పెరుగుతుంది. ఇంకో నామం ఏదైతే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః వల్ల ఏమవుతుందంటే లాభాలు పెరుగుతాయి. ఈ 2 నామాలని కంటిన్యూస్గా ఒక ½ an hour చాంటింగ్ చేసి అమ్మవారికి ఈ యొక్క తమలపాకులను నైవేద్యంగా పెట్టి, ఆ తమలపాకులు తీసి దాని దండలాగా, ఇప్పుడు మనం పెడతాను చూసారా ద్వారానికి, తోరణాల్లాగా కనుక ఈ తమలపాకులను కనుక కట్టినట్లయితే ఖచ్చితంగా ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ పోయి కాస్త వాళ్ళకి ఏమీ లేనటువంటి స్థితి నుంచి కొంచెం అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. ఈ రకంగా కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా మాకు అప్పులు ఉన్నాయండి, ఓం అపర్ణాయే నమః, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. ఇవి చేసుకోవచ్చు. ఇవి కనుక చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఒకటి దిష్టి తగ్గడము. అయితే ఇవన్నీ చేస్తున్నప్పుడు మరి ఏమి చేయకుండా ఇవన్నీ చేస్తూ వస్తుందా అండి అంటే, ఇవన్నీ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకు బిజినెస్ నడిపిస్తున్నారు అనుకోండి, నేను సొసైటీలో వేరే బిజినెస్లు ఎందుకు డెవలప్ అవుతున్నాయి, నా దగ్గర ఏ లోపం ఉంది, నేను చేసేటువంటి బిజినెస్లో నేనేమో నాణ్యత తక్కువగా ఇస్తున్నానా, మార్కెట్లో కాంపిటేటివ్గా నిలబడాలంటే నేను ఏం చేయాలి, పబ్లిక్కి ఫస్ట్ అసలు నేను పెట్టిన షాప్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, ఫ్యాక్టరీ కావచ్చు, ఏదైనా ప్రోడక్ట్ చేసేది కావచ్చు, పబ్లిక్ ఎంతవరకు రీచబుల్గా ఉంది, అసలు నేను పెట్టినటువంటి ప్రోడక్ట్కి, ప్రైస్కి, పబ్లిక్కి అది రీచ్ అవుతుందా లేదా, తీసుకోగలిగేటువంటి దాంట్లోనే ఉందా, ఇది ఎంతవరకు అవసరం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఇన్డెప్త్గా అర్థమవుతుంటాయి చేయడం వల్ల. అంటే ఇవన్నీ ఏం చేస్తుంది, ఈ మంత్రము బిజినెస్ చేసేటువంటి పర్సన్కి ఆలోచింపజేసేలా చేస్తుంది.
అర్థమైందమ్మా? ఇప్పుడు మీరు బిజినెస్ చేస్తున్నారు, క్వాలిటీ బాగుంది, గురుజీ. కానీ ఎక్కువ మందికి తెలియాలిగా. అవును, పబ్లిసిటీ కావాలి. పబ్లిసిటీ కావాలి. పబ్లిసిటీ ఉన్న క్వాలిటీ బాగోకపోతే ఒకసారి వచ్చి వాడే బ్యాడ్ పబ్లిసిటీ చేస్తాడు, బయటికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన బాగాలేదు. ఎలా అయితే ఒక సినిమా ముందు ఏం చేస్తారు, హడావిడి చేశారని కూడా అందరు సినిమాకి వెళ్ళిపోతారు, అంతే ఫాస్ట్గా అందరూ చెప్పేస్తారు బాగాలేదని. బాగాలేనప్పుడు ఇంకా బయటకు పబ్లిసిటీ కూడా అంతే ఫాస్ట్గా అవుతుంది, బాగుంటే అదే అంతే పబ్లిసిటీ ఫాస్ట్గా అవుతుంది. కాబట్టి ఏంటి, ప్రోడక్ట్ బాగుండేలా పెట్టుకుంటూ పబ్లిసిటీ కూడా ఎలా చేయాలని ఒక అనాలిసిస్ అనేది ఆ వ్యక్తికి అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఏంటి, ఏదో నేను ఇది కట్టగానే వచ్చేస్తుందని కాదు, మీరు ఏమి చేస్తే మీ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుందో ఆ యొక్క జ్ఞానాన్ని అమ్మవారు మీకు ఇస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేయాలి. అంతేగాని నేను ఏదో ఇంట్లో పడుకుంటాను, ఏ పబ్లిసిటీ చేయను, ఏ నాణ్యత నేను పెంచను నా యొక్క ప్రోడక్ట్లో, కానీ ఇది కట్టగానే ఈ మంత్రం చేసుకొని వచ్చేసేయాలి అని అనుకోకూడదు. అలా ఇచ్చేటట్టయితే అసలు భగవంత్ సంబంధించినటువంటి అంటే పనులు చేయం కదా, అదే ఆ రకంగా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన విధానం ఏదైతే ఉంది గురించి, అంటే ఓన్లీ గాజు గ్లాస్ లోనే పెట్టుకోవాలా, ఏ పాత్రలో పెట్టుకోవాలి? గాజు గ్లాస్ లోనే పెడతారు మాక్సిమం, వేరే గ్లాస్ లో కూడా పెట్టచ్చు, కానీ గాజు గ్లాస్ లో ఎందుకు పెడతారు అంటే రాహుకి సంకేతం గాజు గ్లాస్ తీసుకోవాలి. ఇప్పుడు దృష్టి పడుతుంది కదమ్మా, నిమ్మకాయ బయటకు కనబడాలంటే గాజు గ్లాస్ లో ఉండాలి. దృష్టి అయ్యి ఇదేంటి నిమ్మకాయ ఏంటి ఇలా ఉంది అని ఇలా ఆ గ్లాస్ లో పెట్టిన నిమ్మకాయ ఏమవుతుందంటే మామూలు సైజ్ కంటే పెద్దగా కనిపిస్తుంది, ఇదేంటి పెద్దగా ఉంది. ఇంకొంతమంది ఏం చేస్తారు, అందులో గులాబీ పువ్వు కూడా వేస్తారు, ఇంకొంచెం అటువైపు ఆకర్షణ మొత్తం వేరే వైపు కాకుండా అటువైపు పడాలి అని. నిమ్మకాయకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే నెగటివ్ ఎనర్జీని లాగేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మీరు చూడండి, ఎప్పుడైనా మీకు బాగా నర్వస్గా ఉందనుకోండి అమ్మా, ఒక నిమ్మకాయ తీసుకొని జేబులో పెట్టుకొని ఎప్పుడైనా నర్వస్గా ఉన్నప్పుడు చేతితో పట్టుకొని ఇట్లా అనుకుంటున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా నిమ్మకాయ నీళ్లు తాగినా ఒక ఎనర్జీ ఇస్తుంది, నిమ్మకాయని స్పృశించినా కూడా ఒక ఎనర్జీ ఇస్తుంది, పాజిటివ్ ఎనర్జీ. తెలియకుండానే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని లాగేసే స్వభావం ఉంటుంది. అది దృష్టి రూపంలో లాగే స్వభావం ఉంటుంది, చేత్తో స్ఫురించినప్పుడు లాగే స్వభావం ఉంటుంది, దాన్ని కట్ చేసుకొని జ్యూస్ చేసుకొని తాగితే కూడా ఒక ఎనర్జీ ఇచ్చే స్వభావం నిమ్మకాయకు ఉంటుంది. అందుకని ఈ యొక్క ప్రక్రియలో దీన్ని వాడతారు. ఇంటికి కూడా కడతారు, మీరు చూడండి, ఇంటికి లేకపోతే ఒక్కోసారి మనం వెహికల్కి కడుతుంటారు నిమ్మకాయలు ఏదైనా కొత్త కొనుక్కున్నప్పుడు. ఎందుకు అంటే దానికి ఉన్న శక్తి అటువంటిది. సో దేనికైనా సరే ఎదుటి వాళ్ళ దృష్టి అది ఏదైనా సరే దాన్ని ఎక్కువ గ్రాప్ చేసుకునే శక్తి అనేటువంటిది నిమ్మకాయకి ఉంటుంది, నిమ్మకాయకి ఇది ఉంది. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా బాగా ఎక్కువగా దిష్టి ఉంది అనుకోండి వాళ్ళ దీనికి, అమావాస్య నాడు గుమ్మడికాయ తిప్పి కొట్టడం కానీ, కనీసం శనివారాలు, ముఖ్యంగా శనివారాలు నిమ్మకాయ కోసి కొంచెం తిప్పి కుంకుమ పెట్టి బయటపడేయడం ఇట్లాంటివి చేస్తుంటారు. అప్పుడు దానివల్ల కూడా చాలా మటుకు దానికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు గురుజీ. శుభమస్తు. శ్రీమాత్రే నమః.